ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. సహజంగా రాష్ట్ర బడ్జెట్ అన్నప్పుడు ఏ రంగానికి ఎంత కేటాయింపులు చేశారు అనేది మనం చూస్తాం. ప్రతిసారి జరిగేది అదే. కానీ ఈ ఏడాది కేవలం రాష్ట్ర బడ్జెట్ అయినా జిల్లాల వారీగా ఎంత కేటాయింపు వస్తూ ఉంది, మండలాల వారీగా బడ్జెట్లో ఆ మండలానికి ఎంత చేరబోతా ఉంది, గ్రామానికి బడ్జెట్ నిధులు ఎంత రాబోతా ఉన్నాయి అనే వివరాలని ప్రజలకి అందుబాటులో ఉంచిపోతా ఉన్నారు. బడ్జెట్ను కూడా అలాగా ఆ ఖర్చులు మొత్తం బడ్జెట్లో పెట్టే ఖర్చులు, ఆదాయం వివరాలన్నీ కూడా జిల్లా, మండల, గ్రామ స్థాయి వారీగా ప్రజలకు అందుబాటులో ఉంచబోతా ఉన్నారు. సహజంగా వ్యవసాయ శాఖకి ఎంత కేటాయించారు, నీటిపారుదల శాఖకి ఎంత వచ్చింది, హోంశాఖకి ఎంత కేటాయించారు, సంక్షేమానికి ఎంత కేటాయించారు, బీసీ వెల్ఫేర్కి ఎంత కేటాయించారు అని ఈ కేటాయింపులు సహజంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రవేశపెడతారు. ఇంకంతే అయిపోద్ది అక్కడతోనే. కానీ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతి గ్రామానికి రాష్ట్రం నుంచి ఎంత బడ్జెట్ వస్తుంది అనేది క్లారిటీ వస్తుంది. సహజంగా పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు బాగా పెంచిన తర్వాత ప్రతి గ్రామానికి ప్రతి నెల 40 నుంచి 60 లక్షల రూపాయల పెన్షన్ల రూపంలోనే అందుతా ఉన్నాయి. కొన్ని గ్రామాలకైతే ₹1,00,00,000 పైగా పెన్షన్ల రూపంలో సహాయం అందుతా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలకు తెలియజేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రామాలకు ఎంత చేరుతా ఉందనే విషయంలో దాని మీద నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర బడ్జెట్ని జిల్లా, మండల, గ్రామాల వారీగా విభజించారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇది అందుబాటులో రాబోతా ఉంది.